అనగనగా గోకేపురం అనే ఊరిలో ఒక ఇంట్లో ఇద్దరు అత్త కోడళ్ళు ఉండేవాళ్ళు. అత్త రాజమ్మ, కోడలు నీలమ్మ. నీలమ్మ కాస్త సోమరి, కాస్త పిసినారే. రోజూ ఏదో ఒక కారణంతో వీళ్ల మధ్య గొడవే. ఇప్పుడు మళ్ళీ చిన్న నూనె డబ్బా వల్ల వాళ్ల మధ్య పెద్ద గొడవ వచ్చింది. ఓ కోడలు, నూనె అంత తక్కువగా వేస్తే ఎలారా? పకోడి తినడానికంటే కాగితమే తినేస్తున్న ఫీల్ వస్తోంది. అయ్యో అత్తయ్యా, నూనె రేట్ ఎంత తెలుసా? ఈ నెల ఆల్రెడీ రెండోసారి తీసాం. నిన్ను ఇంటికి తీసుకురావడమే పొరపాటేమో. నూనె దగ్గర ఖర్చు తగ్గస్తే ఆరోగ్యం ఎలా ఉంటుంది కోడలు? తరువాత రోజు కోడలి నూనె డబ్బా మాయం అయిపోయింది. నూనె డబ్బా ఎక్కడికి పోయిందిరా నాయనా? అత్తయ్యా, నిన్న కొనుగోలు చేసిన కొత్త నూనె డబ్బా కనిపించడం లేదు అతమ్మ. ఏమిటోరా? నిన్నే తీసుకున్నాను. బజార్కి వెళ్లి సీతమ్మతో మాట్లాడుతూ కొన్నాను. మాయా అయిందేమో. ఓయ్ నీలిమా, గతవారం మీ అమ్మ వాళ్ళు వచ్చారు కదా, వాళ్లే తీసుకెళ్లారేమో. నన్ను నేరుగా చూస్తూ మాట్లాడకు, బాగోదు చెప్తున్నా. ఏంటి అత్తయ్యా, మేము దొంగ వాళ్లలా కనిపిస్తున్నమా? మా అమ్మ ఎత్తుకపోయింది అంటున్నావ్? మాకు అలాంటి అలవాట్లు లేవ్. మా అమ్మను అంటే నేను ఊరుకోను చెప్తున్నా. ఏమంటలెనులే అమ్మా మీ అమ్మను. వంటగదిలో అత్త వంట చేస్తోంది. కోడలు బెడ్ దగ్గర కూర్చుని టీవీ చూస్తుంది. ఒక్క ముక్క మాటలు కూడా మాట్లాడట్లేదు. మాటలు లేకపోయినా మంటలు మాత్రం అలానే ఉన్నాయి. ఇంకా టీవీ చూస్తున్నావా? గదిలో ఏం పనులు లేవా? పనులన్నీ చేశారా కోడల్గారు? నిన్న రాత్రే అన్నావుగా, నా పని నన్నే చేసుకోమన్నావు కదా. నూనె గొడవల్లో నీ పని నేను ఎందుకు చూసేది? ఏమయ్యిందో ఏమోగాని నీకు బతకటం కంటే వాదించటమే ఎక్కువగా నచ్చుతుందేమో. ఆ మాట అప్పుడే మీ అమ్మ వాళ్ల ముందు చెప్తే అప్పుడే నీ పెళ్లి వెనక్కు తీసుకెళ్లేవాళ్లుగా. సాయంత్రం చీకటి పడుతోంది. అత్త రాజమ్మ వంటగదిలో కూర్చుని పాత నూనె గిన్నె కడగడం చేస్తుంటుంది. కోడలు నీలమ్మ పక్కనే కూర్చుంటుంది. చల్లగా గాలి వీచే వేళ. అబ్బా, ఒక చిన్న నూనెకి ఇంత గొడవ చెయ్యడం కూడా విచిత్రంగా ఉందిరా. నిజమే అత్తయ్యా, మనం గడిపిన సమయం కన్నా మనకోసం వాడిన నూనె ఎక్కువ గుర్తుండిపోతుంది అనుకోలేదు. కాదు కోడలా, మన మధ్య నూనె కన్నా బంధమే ఎక్కువగా ఉండాలి. ఇంట్లో నూనె తగ్గినా పర్వాలేదు కాని ప్రేమ మాత్రం అస్సలు తగ్గవదు. ఓ అత్తమ్మా, నూనె ఉందా పకోడి కోసం? రాబాబురా, నూనె గొడవ అయిపోయింది. ఇప్పుడు ప్రేమలో తేలిపోయిన పకోడీ రుచి చూడు. గోకిపురం రాజమ్మ, నీలమ్మ అత్తకోడళ్ల ప్రేమ పాఠం.